నమస్కారం. భారత రాజకీయాలలో ప్రస్తుతం ఒకే ఒక పేరు మారుమ్రోగుతోంది. ఆయననే రాఘవ చెద్ద. అసలు ఆయనపై ఇంతలా ఎందుకు ట్రోలింగ్ జరుగుతోంది? ఒక యువ నాయకుడు దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలని నిర్ణయించుకుంటే అది తప్పెలా అవుతుంది? ప్రతిపక్షాలు ఆయన వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నాయి? అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న బీజేపీ గూటికి చేరడం నేరమా, లేక బలమైన నాయకత్వం వైపు వెళ్తున్నారన్న భయం ప్రతిపక్షాలలో మొదలైందా? వీటన్నిటి వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. రాఘవ చెద్ద బీజేపీలో చేరడం అనేది కేవలం ఒక వ్యక్తి నిర్ణయం మాత్రమే కాదు, అది దేశహిత కోసం తీసుకున్న సాహోపేతమైన అడుగు. ప్రధాని నరేంద్ర మోదీ గారి దర్శనికత, దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలపాలనే ఆయన సంకల్పం చూసి ఎందరో యువ నాయకులు ప్రభావితం అవుతున్నారు. రాఘవ చెద్ద కూడా అదే బాటలో పయనిస్తూ బలమైన నాయకత్వానికి మద్దతుగా నిలవాలని భావించడం అభినందనీయం. దేశాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ మోదీ గారి నాయకత్వంలో పనిచేయాలని కోరుకోవడం సహజం. ఆయన రాకతో బీజేపీ మరింత బలోపేతం అవుతుంది అనేది వాస్తవం. అయితే ఈ పరిణామాన్ని చూసి కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. తమ పార్టీలోని ప్రతిభావంతులైన నాయకులు సైతం మోదీ గారి పాలనకు ఆకర్షితులవుతుండటంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందుకే అభివృద్ధి గురించి చర్చించకుండా రాఘవ చెద్ద వ్యక్తిత్వం మీద బురద చల్లడమే పనిగా పెట్టుకున్నాయి. రాజకీయాలలో విమర్శలు సహజమే, కానీ ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరచడం వారి నైతిక పతనాన్ని సూచిస్తుంది. ప్రతిపక్షాలు ఈ దుష్ప్రచారం వారిలో నెలకొన్న అభద్రతా భావానికి నిదర్శనం మాత్రమే. నిజానికి రాఘవ చెద్ద వంటి విద్యావంతులైన యువకులు బీజేపీలోకి రావడం భారత రాజకీయాలలో ఒక మంచి మార్పు లాంటిది. ప్రధాని మోదీ గారి అండతో ఆయన మరింత సమర్థవంతంగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుంది. ప్రతిపక్షాలు చేసే ఎన్ని విమర్శలైనా, ఎన్ని ట్రోలింగ్స్ అయినా సరే, చివరకు నిలిచేది సత్యం మాత్రమే, అభివృద్ధి మాత్రమే. బురద చల్లటం వల్ల కమలం వికసించకుండా ఆగిపోదు కదా. ప్రజలు కూడా వాస్తవాలను గమనిస్తున్నారు. ఎవరు దేశం కోసం పనిచేస్తున్నారు, ఎవరు కేవలం అధికారం కోసం పాకులాడుతున్నారు అనేది అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. చివరిగా, దేశాభివృద్ధి కోసం బీజేపీ తీసుకుంటున్న ప్రతి అడుగును మేము మీకు ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉంటాం. రాజకీయ విశ్లేషణలు మరియు తాజా వార్తల కోసం మన మైండ్ మీడియా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు. Mind Media, the voice of India.